అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో ఈరోజు చెప్పబోయే ప్రధాన అంశము కలియుగంలో భగవన్నామ స్మరణ, దానివల్ల ఉపయోగాలు. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఆధ్యాత్మిక భక్తి జ్ఞాన జిజ్ఞాసులారా, సాధు సజ్జన మహనీయులారా, మీకందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. యుగాలు 4: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. కృతయుగంలో తపస్సు చేసేవారు భక్తులు తరించాలంటే, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేసేవారు, ద్వాపరయుగంలో అర్చన చేసేవారు. కానీ కలియుగంలో ఈ మూడిటి కన్నా చాలా వ్యత్యాసం ఉంది. ఈ 3 యుగాలలోనూ భగవంతుడు అవతరించి దుష్టులను సంహరించి శిక్షణను కాపాడాడు. ధర్మబద్ధమైనటువంటి ధర్మో రక్షిత రక్షిత అనే కార్యక్రమం సక్రమంగా జరిగింది. అయితే కలియుగం అంటే కలి పురుషుడు నివసిస్తుండే కాలం. ఈ కలియుగంలో మానవుడు సకల అర్షడ్ వర్గాలతో నానా హింసతో ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు భగవంతుడు అవతరిస్తాడన్నారు. ఈ కలియుగంలో తిరుమలగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి కొలువు తీరాడు. లక్షలాది మంది ప్రతిరోజు ఆయన పాదాలను ఆశ్రయించి తిరుమలకెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటూ తమ పాపాలను కడిగేసుకుంటున్నారు. అయినా ధర్మం పెచ్చిమీరిపోతుంది, అహింస కనుమరుగైపోతుంది, హింస ద్వేష రాగాలు ఎక్కువైపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనకు అవధూతలు జన్మించారు, సద్గురువులు జన్మించారు, తర్వాత రకరకాల భక్తులు జన్మించారు. ఈ కలియుగంలో మనకు భాగవతులు చెప్పింది ఏంటంటే, కలియుగంలో మానవుడు ముక్తిని పొందాలంటే, శాంతియుతమైన జీవనం గడపాలంటే హరినామస్మరణం ఒక్కటేనని సెలవిచ్చారు. అంటే భాగవతంలోను, నారద పురాణాలలోను, అలాగే స్కందంలో అంటే భాగవతంలోని 12వ స్కందంలో ఏం చెప్పారంటే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ ఈ 12 అక్షరాలు గల హరినామ సంకీర్తన స్మరణ చేసి మనము ముక్తిని పొందాలని, అలాగే మనలోని పాపం క్షయం కావాలని ఆ భగవంతుడు మనకు ఆదేశించాడు. అందుకే కలియుగంలో మనము ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అని ఆ హరినామస్మరణము చేయడం వలన మనలోని పాపాలు క్షయమైపోతాయి. అలాగే అన్నమయ్య అదివో అల్లదివో హరివాసము అంటూ 32,000 సంకీర్తనలు పాడి తను ఆది కలియుగంలో అతను పద కవితా పితామహుడుగా అలరించారు. మనకు 32,000 సంకీర్తనలు ఆ శ్రీమన్నారాయణుని గురించి కీర్తించి పాడి తర్వాత ఆయన ముక్తిని పొందాడు. అలాగే క్షేత్రయ్య, అలాగే భక్తరామదాసు, త్యాగయ్య మరుగేలరా ఓ రాఘవా, మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన, మరుగేలరా ఓ రాఘవా, అన్నీ నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి
తెలిసి కుంటినయ్య నిన్నేగాని మది నిన్నాజాలనురులా నన్ను బ్రోవుమయ్య శ్రీ త్యాగరాజనుతా అంటూ త్యాగరాజు కీర్తించాడు. అలాగే భక్తరామదాసు, పురంధరదాసు ఇలాగా ఎంతోమంది మహనీయులు కలియుగంలో అవతరించి ఆల్వారులు అవతరించి శ్రీమన్నారాయణని వివిధ పాసురాలతోనూ ఆయన్ని కీర్తించారు. కాబట్టి మనం కూడా ఆ హరినామ స్మరణము చేయాలనేదే కోరిక. భక్త ప్రహ్లాదుడు హరికి దాసుడు, ఆయన ఎప్పుడు హరినామ సంకీర్తన చేసేవాడు. అలాగే ఎంతోమంది మహనీయులు అవతరించి హరినామ సంకీర్తనలో లీనమయ్యారు. ద్రౌపది కూడా ద్వాపర యుగంలో హే కృష్ణ కృష్ణ కరుణామయ కావరా అంటూ గానం చేసి తన మాన సంరక్షణను రక్షించుకున్నది. అలాగే ఎంతోమంది కుచేరుడు శ్రీకృష్ణుడికి పరమ భక్తుడే కాదు, పరమ స్నేహితుడు కూడా. అతడు కూడా కృష్ణ నన్ను కాపాడవా, నన్ను రక్షించలేవా అంటూ దీనంగా వినిపిస్తే ఆయన పరుగున వచ్చి ఆయన చెర విముక్తిని చేసి ఆయన హత్తుకుని ఆయన ఇచ్చిన పిడికలు అడుగులతో ఆయనకు కుచేరునికి అష్టైశ్వర్యాలను ప్రసాదించాడు. కాబట్టి మనం కూడా 24 గంటలు మన నిద్రలేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనకు సమయం దొరికినప్పుడల్లా హరినామ సంకీర్తన చేసి తరించాలని నా విన్నపము. ఓం తత్ సత్.